హాయ్ ఫ్రెండ్స్, వంకాయ బజ్జీలు చేద్దామని ఈరోజు అనిపించింది. మా కోడలు చేద్దామంటే నేను సరేనని ఆ వంకాయలు తెచ్చిన వాటిలో మంచివి చూసుకొని వాటిల్లో పిండి పెట్టడానికేమో శనక్కాయ గుండ్లు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారము, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసామన్నమాట. ఈ వంకాయలను ఏం చేయాలంటే మధ్యలో చీల్చి తరగాలి, మధ్యలోకి తిరిగి దాన్ని నూనెలో వార్చి అలా వార్చిన దానిలో ఈ యొక్క మిశ్రమాన్ని దాంట్లో పెట్టి వాటిని శనగపిండి కలుపుకొని బజ్జీలాగా చేయాలని. ఎందుకంటే నూనెలో వారిస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని చెప్పి నూనెలో ముందు వార్చుకొని తర్వాత ఆ మిశ్రమాన్ని దాంట్లో పెట్టి అది ఈ శనగపిండితో మా కోడలు శనగపిండి కలుపుతుంది చూడండి. అట్లా ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపి దాంట్లో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు, ఉప్పు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇందులో పిండిలో కూడా కొంచెం ఉప్పు కారం కలిపి సోడా ఉప్పు వేసి దాంట్లో ఈ బజ్జీని పెట్టి నూనెలో వేయాలన్నమాట. అసలు మిరపకాయ బజ్జీ వచ్చినట్టే వస్తుంది. ఇవాళ చెయ్యాలని మామూలుగా వంకాయ బజ్జీ ఎట్లా ఉంటుంది అని చిన్న చిన్న వంకాయలన్నీ చూసి ఏరి వాటిలో మంచి వంకాయలు అసలు ఎంత తాజాగా ఉన్నాయో, గింజలు కూడా లేకుండా లేత వంకాయలు అన్నమాట. చాలా బాగున్నాయి. వాటిలో ఏరి మంచివి చూసి చేస్తున్నాం అనమాట. చాలా అన్నంలో అయినా తినొచ్చు మనం, లేదా విడిగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అసలు ట్రై చేద్దాం ఎలా వస్తాయని. మేము ఇదే ఫస్ట్ సారి చేస్తున్నాం. చూసి బాగుంటే ఇంకా చేసుకోవచ్చు అని కొంచెం లైట్గా రుచి చూడటానికి చేస్తున్నాం అన్నమాట వంకాయ బజ్జీలు. కొన్ని మామూలు చిన్న చిన్న వంకాయలే, తాజాగా లేత వంకాయలు బాగుంటాయి. తెచ్చిన వాటిల్లో నేనే ఏరి వాటి చూసి చేద్దామని చెప్పి చేస్తున్నాం అన్నమాట. బాగా వస్తున్నాయి వంకాయ బజ్జీలు. వంకాయలు కూడా నీలంగా చక్కగా బాగుండాలి. మంచి వంకాయలు అయితేనే బాగుంటాయి, లేదంటే కనరు వంకాయలు అవి బాగుండవు. ఇవి చూసుకొని తెచ్చుకోవాలి. వంకాయలు మంచివి చూస్తేనే బాగుంటాయి. అందుకే కొన్ని వంకాయలు మాత్రం ఏరి చూద్దాం, ట్రయల్ చేస్తున్నాం అన్నట్టు. మేము కూడా ఇవాళ చాలా బాగా వస్తున్నాయి వంకాయ బజ్జీలు చూడండి. ఇదే పిండి మిశ్రమాన్ని మామూలు మిరపకాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయ తినేవాళ్ళు ఉల్లిపాయ కూడా అందులో వేసుకొని మిక్సీ వేసుకొని ఇందులోనే ఉల్లిపాయ కూడా కలుపుకొని దాంట్లో పెట్టుకోవచ్చు, తినవచ్చు, చేయొచ్చు అనమాట. అట్లా చేసుకోవచ్చు. మామూలుగా ఉల్లిపాయ తినాం కాబట్టి మామూలుగా చేస్తున్నాము. ఈ వేరుశనక్కాయలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారము, ఇంగువ, జీలకర్ర పొడి మొత్తం వేసి మిక్సీ వేసేసి దాన్ని ఈ వంకాయలో పెట్టి బజ్జీలాగా చేస్తున్నామంట. పుల్లగా ఉంటుంది, కారంగా. పిండిలో కూడా కొంచెం కారం ఉప్పు కూడా వేసాను అనమాట. మిరపకాయ బజ్జీ లాగా కనబడుతుంది కానీ వంకాయ బజ్జీ ఇది. చిన్న వంకాయలు అనమాట. మామూలుగా వంకాయలు అన్నీ ఏరి మంచి వంకాయలు చూసి తీసుకొని చేస్తున్నాం అనమాట. ఇదిగండి వంకాయ. నా మనవరాలు ఒక్క వంకాయ బజ్జీ తిని చూడమన్నారు. నా మనవరాలకి ఇచ్చి చూపిస్తా. అది చూస్తే ఖచ్చితంగా కరెక్ట్గా బాగా చెప్తుంది అనమాట. అది టేస్ట్ ఏదైనా కూడా టేస్ట్ చూసి బాగా బాగుంది అంటే అది చక్కగా బాగుంటుంది. కాబట్టి నా మనవరాలు చూసి టేస్ట్ ఎట్లా ఉందో చెబుతుంది. అందరూ కూడా ఫ్రెండ్స్ చేసుకోండి. వంకాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అందరూ చేసుకొని ఎట్లా ఉందో చెప్పండి. మీరు తినేవాళ్ళు ఉల్లిపాయ, ఎల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా నా మనవరాలు ఎట్లా ఉందో చెబుతుంది. ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుందంట. ఇంకా అది బాగుందంటే తిరుగులేదనమాట. చాలా బాగుంటాయి. మేమందరం కూడా తినవచ్చు. నా మనవరాలకి టేస్ట్ బాగా చెప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.